నాటుకోడిని అలా కాల్చి తెచ్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు మునగాకు నాటుకోడి కాంబినేషన్తో గ్రేవీ చేయాలనుకుంటున్నాను. ఎర్రగడ్డలు సన్నగా తరిగి, మిరప్పొడి, ఉప్పు, పసుపు, తెల్లగడ్డ, అల్లం పేస్ట్ వేసి బాగా వాడిన తర్వాత టమాటాలు కూడా వేసి మునగాకు కూడా కొంచెంసేపు వాడ్చాలి. అంతా వాడ్చిన తర్వాత నాటుకోడి ముక్కల్ని దాంట్లో వేసి కొంచెం నీళ్లు పోసి బాగా కలిపెట్టి కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలిపెట్టి మళ్ళీ మూత పెట్టి సిమ్లో ఉడికితే చాలా బాగుంటుంది. నాటుకోడి మునగాకు కాంబినేషను మంచి కాంబినేషను. కొంచెం కొత్తిమీర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వెరీ వెరీ టేస్టీ.